దూబచర్ల డైట్ కాలేజ్ నందు జూనియర్ అసిస్టెంట్ గా అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలు పొంది పదవీ విరమణ చేసిన బొడ్డు పాల్ జీవన్ కుమార్ అభినందన సత్కార సభ భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని వర్ధనపు కృపాదాసు మెమోరియల్ హోలీ లూథరన్ చర్చ్ లో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టా దేవరాజు, ఇందిరా, పాస్టర్ రెవరెండ్ శామ్యూల్ రవికుమార్, పాస్టర్లు విలియం కేరీ, అశోక్, భాగ్యరాజ్, జోహనీస్లు మాట్లాడుతూ పాల్ జీవన్ కుమార్ సేవలను కొనియాడారు. అనంతరం పాల్ జీవన్ కుమార్, కృపా చంద్రలీల దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు సురేష్, జాన్ సునీల్, మోజెస్, విజయ్ కుమార్, ప్రేమ్, మార్టిన్, బెన్హర్, రవికాంత్, మణికుమారి, జీవరత్నం, బీసీఎన్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శామ్యూల్ గారిని జ్ఞాపకం చేశారు. నేను కూడా ముందు ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే నా ఉన్నత రాయాలని భాగం ఉంది. నేను 10th క్లాస్ చదివే రోజుల్లో 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆయన నాకు ఇచ్చిన ప్రోత్సాహం పర్వాలేదు. ఆయన బౌల్ చేశారు. నాకు ఒక మెంటర్గా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆంధ్ర సంఘంలో ఆయన పనిచేశారు.
బాయ్స్ హాస్టల్ వార్డెన్గా ఉండేవారు. డిసిప్లిన్ అంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. అలాంటి గొప్ప తండ్రి గారిని కలిగిన జీవనం అభినందనీయుడు. అతడు జీవన పొందుకున్నాడని నేను అనుకుంటున్నాను. నీ తండ్రులను నీ మేడలను నీ గొర్రెలు నీ భార్య పనులు రాకవాడు నీ బోధన పనులు నీ పిల్లలు యెహోవాయందు భయభక్తి గలవాడు ఇలాగా ఆశీర్వదించబడు. జీవనంలోని యెహోవాను ఆశీర్వదించు. నీ జీవిత కాలం యెరూషలేములో క్షేమం గడుపుతారు. నీ పిల్లలు చూద్దరు. ఇశ్రాయేలు మీద సమాధానము పొందుతారు. ఒక మంచి వాగ్దానంతో కూడినటువంటి ఆశీర్వచనాలను చూస్తాం. ఒకటి, వ్యక్తిగతంగా నిన్ను పర్టికులర్గా ఆశీర్వదించినటువంటి దేవుడు. రెండవదిగా యెరూషలేము అనబడేటువంటి సంఘాన్ని ఆశీర్వదించినటువంటి దేవుడు. Man worked freely, but is always in chains. మానవుడు స్వతంత్రంగా నిర్మించినప్పటికీ నిరంతరము సంఖ్యల చేత బంధించబడి ఉంటాడు. ఈ సామాన్యాల గురించి కూడా మనం చెప్పాలి. ఈ సామాన్యాలు కూడా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కుమార్తెలను కూడా ఏమైనా బిడ్డగా పెద్దలైన బిడ్డగా ఆ బిడ్డలు చక్కగా పెంచి వారిని జీవితంలో ఒక స్థిరపరచారు. అందరికీ కూడా చూడాలని దాన్ని స్థిరపరచాలి. అందులో బాబు గారికి చాలా ప్రేమ. ఒక కుమారుడు పెద్ద కుమారుడు చక్కటి వాడు. మంచిగా గారికి చాలా ప్రేమ. అలాగే సామాన్య కాదు, ఆయన కూడా ప్రేమ. కానీ వాళ్ళు ప్రేమ ఆడవాళ్ళకి వ్యక్తిగతిస్తారు. దేవస్థాన సంస్థలు తెలిసినటువంటి భార్య కృపని ఈ దినాన్ని చాలా మెచ్చుకోవాలి. నేను చూసిన పక్కనే కూర్చుంటారు. మీ క్యాస్ట్ ఏంటో పలానా అంటే బాబు నాకు వాక్యం దేవుడు వాక్యం నాకు అందించండి. మాకు తెలియాలి. ఒక బైబుల్ ఎప్పుడు సరిలో ఉంటారు కాబట్టి సరిలో ఉన్న వాక్యం ఆయన చెప్పడం ఆనందించడం అది నాకు దేవుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. నేను ఉన్న డైట్లో నేను డైట్ కాలేజీలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ కూడా కలిసినప్పుడు కూడా వాళ్ళు దేవుని వాక్యం ఏ విధంగా చదవాలో బైబిల్ ప్రతి స్టూడెంట్ బైబిల్ చదవడం ఇంగ్లీష్లో ఉపయోగించాను. ఈ రిఫరెన్స్ చేస్తూ తప్పకుండా యూపీలు చేసి మన వాక్యం దయచేసినందుకు దేవుడిని రుణపడి ఉంటానని భావిస్తున్నాను. ఈ చిన్న మాట ఎప్పుడు ఇచ్చిన మాట ఎప్పుడు అవ్వలేదండి. ప్రేమగానే చూస్తారు, మంచిగానే ఉంటారు, అన్న పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటారు. అల్లుళ్ళు ఎప్పుడు కూడా బాబు బాబు అని మీరు అందరూ ఉత్సాహంలో తెచ్చారు. అదేవిధంగా కూడా బాబు పట్ల చాలా ప్రేమ కలిగి ఉండేవారండి. ఈయన కూడా బావగారండి అంటూనే ఉండేవారు. ఈయన పట్ల కూడా వాళ్ళు ఇద్దరు కూడా సహోదరుల ప్రేమ, బావమరుదుల ప్రేమ కాదండి వాళ్ళది, సహోదర ప్రేమ మాట. అలా నడిపించుకుంటూ మా కుటుంబాన్ని మా మోదస్ గారు అయితే దైవికంగా మంచి వాక్యాలు చెప్తారు. మాకు ఇలాగా ఉండాలి, అలా ఉండాలి, దేవుడిలో బాబు ఇలాగా మంచిగా చదువుతున్నాడు, ఇంకా మంచిగా ఎదగాలని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటారండి. సునీత కూడా ఎప్పుడు వాళ్ళ అన్న గురించి ఎవరన్నా ఏమన్నట్టు అందుకే అన్నని కోపం వచ్చేస్తుందండి. ఈ సమయంలో ఎంత కోపం ఉందో అంత కోపం ఉంటుంది మా అచ్చన్న రెండో ఆమె. ఎందుకంటే ఆమె కూడా సామ్యూయల్ గారు అనే పేరు నామకరణం చేశారు కాబట్టి రెండో మీ సామ్యూయల్ గారు అండి.